గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు ప్రాబ్లం చూడండి. ఆన్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ విత్ ఏ స్ట్రాంగ్ యాసిడ్. అంటే ఇక్కడ ఇచ్చిన కాంపౌండ్ అనేది ఒక స్ట్రాంగ్ యాసిడ్ తో ట్రీట్మెంట్ జరిగింది, అంటే రియాక్ట్ అయిందంట. అప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, ద మోస్ట్ సక్సెప్టబుల్ సైట్ ఫర్ బాండ్ క్లివేజ్. ఇక్కడ మనకి బాండ్ అది బ్రేక్ అవ్వడానికి కావాల్సిన ప్లేస్ ఏది అంటే, ఇక్కడ బాండ్ బ్రేక్ అవుతుంది కానీ ఏ ప్లేస్ సక్సెప్టబుల్ సైట్ అంటే ఎక్కడ పాజిబిలిటీ ఎక్కువగా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. సపోజ్ చూడండి, ఇక్కడ ఉన్న ఏదేది కాంపౌండ్ ఉందో ఆ కాంపౌండ్ ఇక్కడ రాస్తున్నారు. చూడండి ఒకసారి. ఇదిగోండి. సో ఇక్కడ మీకు ఎక్కడ సక్సెప్టబుల్ సైట్ అని చెప్పాడు అంటే ఎక్కడ పాజిబుల్ ఉంది బాండ్ క్లివేజ్ అవ్వడానికి, విడిపోవడానికి. ఎప్పుడు? వెన్ ట్రీట్మెంట్ విత్ స్ట్రాంగ్ యాసిడ్. వెన్ ట్రీట్మెంట్ విత్ స్ట్రాంగ్ యాసిడ్ అంటే హెచ్సిఎల్ ని స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి హెచ్సిఎల్ తీసుకున్నాం. అప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ తో ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఎక్కడ పాజిబుల్ ఉంది అని అడుగుతున్నాడు ఇక్కడ. కానీ ఇక్కడ చూసుకోండి ఒకసారి, డబుల్ బాండా, సింగిల్ బాండా, లోన్ పేస్. చూసారా? డబుల్ బాండ్, సింగిల్ బాండ్, లోన్ పేస్. డబల్ బాండ్, సింగిల్ బాండ్, లోన్ పేర్స్ ఉన్నాయా లేవా? మళ్ళీ చూడండి, లోన్ పేర్స్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. అంటే ఇదంతా మీకు ఎలా కనబడుతుంది? రెజోనెన్స్. అవునా కదా? అంటే ఇక్కడ రెజోనెన్స్ అనేది పాజిబుల్ ఉంది. అవునా కదా? ఇక్కడ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, లోన్ పేర్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. బట్ ఇక్కడ చూసారా, ఇక్కడ రెజోనెన్స్ లేదు. అంటే ఈ పొజిషన్ లో రెజోనెన్స్ అనేది లేదు. సో మీకు క్లివేజ్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఈ పొజిషన్ అంటే 5 కి 6 కి. అంటే ఆక్సిజన్ ఉంది కదా, ఆక్సిజన్ ఇక్కడ అన్నమాట. అంటే ఇక్కడ క్లివేజ్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో వాడి క్లివేజ్ ఎక్కడ జరుగుతుంది అన్నప్పుడు మీరు చెప్పచ్చు అన్నమాట. అంటే 6th కార్బన్ దగ్గర, 5th ఆక్సిజన్ దగ్గర. అంటే సింపుల్ గా చెప్పాలంటే 5th పొజిషన్ లో ఉన్న ఆక్సిజన్ దగ్గర, అలాగే 6th పొజిషన్ లో ఉన్న కార్బన్ మధ్య క్లివేజ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఓ అని ఇక్కడ ఏమవుతుంది? హెచ్. అప్పుడు ఏం రాయొచ్చమ్మా మీరు? ఇలా రాసుకోవచ్చు. ఇదిగోండి, ఓహెచ్. ఇదిగోండి, ఇది బయటికి వెళ్ళిపోయింది. ఓకేనా? సో వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? అటాచ్ అవుతుంది, సిఎల్ అటాచ్ అవుతుంది. ఇదిగోండి, సిఎల్. ఓకేనా? థ్యాంక్ యూ.